యూపీఎస్సీ సివిల్స్కి ప్రిపేర్ అయ్యే స్టూడెంట్స్ ఒక సబ్జెక్ట్ని మాడ్యూల్గా తీసుకొని ప్రిపేర్ అవుదాం అనుకుంటే శరత్చంద్ర ఐఏఎస్ అకాడమీలో సబ్జెక్ట్ వైజ్ మాడ్యూల్స్ని మేము మీకు ట్రైనింగ్ ఇస్తున్నాము. ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైనా కూడా ఓన్లీ ఎన్వైర్న్మెంట్ లేదా ఓన్లీ సైన్స్ అండ్ టెక్నాలజీ లేదా ఒక పాలిటీయో జాగ్రఫీయో హిస్టరీయో ఎకానమీయో లేకపోతే ఓన్లీ ఎథిక్స్ తీసుకుందాం అనుకున్నా, లేదా ఇంకొంతమంది ఒక మొత్తం పేపర్ జనరల్ స్టడీస్ పేపర్ 1 యూపీఎస్సీ మెయిన్స్ కోసం, లేదా GS2 GS తీసుకుందాం అనుకున్నా, లేదా ఎస్ఏ తీసుకుందాం అనుకున్నా కూడా తీసుకోవచ్చు. అయితే మీరు ఏ మాడ్యూల్ తీసుకున్నా, ఒక సబ్జెక్ట్ తీసుకున్నా, ఒక పేపర్ తీసుకున్నా కూడా దానిలో మేము మీకు ఏం ప్రొవైడ్ చేస్తామంటే ఫస్ట్లీ లైవ్ క్లాసెస్ యాజ్ వెల్ యాజ్ రికార్డ్ క్లాస్ వస్తాయి. నెంబర్ 2 ఒక మెంటర్ని ప్రొవైడ్ చేస్తాము. ఆ మెంటర్ టైం టు టైం మీతో ఆఫ్లైన్లో ఆర్ ఆన్లైన్లో కనెక్ట్ అయ్యి మీకు సోర్సెస్ ఏం ఫాలో అవ్వాలి చెప్తూ ఉంటారు, మీ డౌట్స్ని క్లియర్ చేస్తూ ఉంటారు, మీరు రాసిన ఎగ్జామ్ పేపర్స్ని ఇవాల్యుయేట్ చేసి ఫీడ్బ్యాక్ ఇస్తూ ఉంటారు. నెంబర్ 3 ఆ సబ్జెక్ట్ మీద చాప్టర్ వైజ్, సబ్ టాపిక్ వైజ్, పార్ట్ టెస్ట్ యాజ్ వెల్ యాజ్ ఫుల్ టెస్ట్ అండ్ గ్రాండ్ టెస్ట్ కూడా పెడతాము. ఆ సబ్జెక్ట్ మీద ప్రిలిమ్స్ యాజ్ వెల్ యాజ్ మెయిన్స్ ఎగ్జామ్ పెడతాము. పెట్టి మీరు రాసిన ఎగ్జామ్స్ని ఇవాల్యుయేట్ చేసి ఫీడ్బ్యాక్ ఇస్తాము. ఫోర్త్లీ ఆ సబ్జెక్ట్ సంబంధించిన కరెంట్ అఫైర్స్, ఎందుకంటే యూపీఎస్సీలో కరెంట్ అఫైర్స్ ఫోకస్ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఎనీ సబ్జెక్ట్ అంటే పాలిటీ, ఎకానమీ లేకపోతే ఎన్వైర్న్మెంట్, ఎస్ఎన్టీలో కరెంట్ అఫైర్స్ ఎక్కువ ఉంటాయి. జాగ్రఫీ, హిస్టరీలో కొంచెం తక్కువగా ఉంటాయి, కానీ అందులో కూడా కొంత కరెంట్ అఫైర్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ హిస్టరీలో కూడా తమిళనాడు గవర్నమెంట్ ఐవీసీ మీద రీసెంట్గా దే ఇన్వెస్ట్ సమ్ మనీ కాబట్టి క్వశ్చన్స్ రావచ్చు, ఆ రకంగా క్వశ్చన్స్ వస్తాయి. అలాగే ఆ సబ్జెక్ట్ సంబంధించిన ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్, ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్ అన్నీ కూడా ప్రాక్టీస్ చేయడం జరుగుతుంది. ఆ సబ్జెక్ట్లో ఎక్కువ మార్కులు వచ్చిన యూపీఎస్సీ ర్యాంకర్తో కూడా ఫ్యూ ఇంటరాక్షన్స్ కనెక్ట్ చేయడం జరుగుతుంది. అలాగే మీ మెంటర్స్ కూడా ఎక్స్పర్ట్ ఫ్యాకల్టీ, యూపీఎస్సీ ఇంటర్వ్యూ దాకా వెళ్ళిన వాళ్ళే ఎక్కువగా కూడా హ్యాండిల్ చేస్తారు కాబట్టి యూ ఆర్ ఇన్ సేఫ్ హ్యాండ్స్. అలాగే ఒక సబ్జెక్ట్ మొత్తాన్ని ఒకలే ఫ్యాకల్టీ చెప్పడం వలన పర్స్పెక్టివ్ అనేది డిఫరెంట్గా వచ్చే అవకాశం లేదు కాబట్టి ఈ సబ్జెక్ట్ ఒక 2 to 3 ఫ్యాకల్టీ చెప్పే అవకాశం ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ జాగ్రఫీలో ఫిజికల్ జాగ్రఫీ ఒక ఫ్యాకల్టీ, హ్యూమన్ జాగ్రఫీ ఇంకో ఫ్యాకల్టీ చెప్పడం జరుగుతుంది. అలాగే ఈవెన్ ఫర్ ఎగ్జాంపుల్ సైన్స్ అండ్ టెక్నాలజీలో కొన్ని టాపిక్స్లో ఆ ఎక్స్పర్ట్, ఇంకో టాపిక్స్ వేరే చెప్పడం జరుగుతుంది. ఇలా చెప్పడం వల్ల ఏమవుతుందంటే మల్టిపుల్ ఫ్యాకల్టీ నుంచి డిఫరెంట్ పర్స్పెక్టివ్ తీసుకోవడం వలన యూ కెన్ ప్రజెంట్ ది ఆన్సర్స్ ఇన్ బెటర్ వే. సో ఇలా ఒక సబ్జెక్ట్ మీరు తీసుకున్నట్టయితే ఇవన్నీ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో ఏ సబ్జెక్ట్లో అయితే మీరు వీక్గా ఉన్నారనుకుంటారో, లేకపోతే మీకు ఇంకొంచెం ప్రిపరేషన్ కావాలనుకుంటారో, సపోర్ట్ కావాలనుకుంటారో, అటువంటి వాళ్ళు ఈ కింద డిస్క్రిప్షన్లో లింక్ క్లిక్ చేయొచ్చు. క్లిక్ చేసి ఆ సబ్జెక్ట్ మాడ్యూల్ని మీరు మా దగ్గర ట్రైనింగ్ తీసుకోవచ్చు. ఆన్లైన్లో అయినా ఆఫ్లైన్లో తీసుకోవచ్చు. సో మేక్ యూజ్ ఆఫ్ దిస్ అండ్ ఆల్ ది బెస్ట్.